జన్మదినం 67వ జన్మదినం. ఇక్కడ విచ్చేసినటువంటి సీనియర్ అభిమానులకి మన యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పేరు ధన్యవాదాలు. ఇక్కడే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు శ్రీనాని యొక్క తమ ఇంట్లో తమ వ్యక్తి పుట్టినట్లుగా ఆనంద ఉత్సాహాల మధ్య ఇలాగా ఈటి గేట్లు కట్ చేసుకొని వాళ్ళ సంతోషాన్ని వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఇబ్బందులు దాటుకుంటూ పోతున్న పరిస్థితుల్లోనే సీనన్న గారు మొదటిసారి మంత్రి అయినా ఇచ్చినటువంటి శాఖలో మంచి శాఖలో ఆయన యొక్క సామర్థ్యాన్ని గుర్తించి ఆయన అయితేనే నెరవేర్చగలరనే ఇచ్చినట్లుగా అనేక వేదికల మీద మన యొక్క ముఖ్యమంత్రి గారు కూడా చెప్పుకున్నారు. దానికి తగ్గట్టుగా ధరణి పోయి భూభారత్ వచ్చింది. నిష్పక్షపాతంగా పార్షాలిటీ లేకుండా భూముల యొక్క ఎవరి భూమి వారికే చెందాలి, ఆక్యుపై చేయకూడదు, సీక్రెట్ కోర్ట్స్ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనకి భూభారత్ తీసుకొచ్చేసి దాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇకపోతే గత ప్రభుత్వం చేసినటువంటి అనేక హామీల ఉల్లంఘన, అంటే డబుల్ బెడ్ ఇల్లు అనేసి ఊరికో కోడి ఇంటికో కేకలాగా మండలానికి ఒక 10-20 ఇల్లు చేసి చేతులు తిప్పుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఇందిరమ్మ బతుకున్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి పథకం కింద ఇచ్చినటువంటి గ్రామాలకే వందల సంఖ్యలో ఇచ్చి ఊరి పాకల్లోని గుడిసెల్లోని ఉన్నటువంటి నిరుపేదలకు పక్కా ఇల్లు కట్టించినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి. మళ్ళీ ఆ రోజులు ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలోని ఆ శాఖని సీనన్న గారు తీసుకొని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ యొక్క 2 శాఖల వల్ల అనేక రెట్లు దానికి గౌరవం పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పేరు ప్రతిష్టలో ఇనిమిడిస్తా ఉన్నాయి. సక్సెస్ఫుల్ ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనియాడబడతా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఆయన యొక్క అనుయాయులమైనటువంటి ఆయన యొక్క ఫాలోవర్స్ అయినటువంటి మనం ఈ సందర్భంగా విజయోత్సవాన్ని 2 సంవత్సరాల సందర్భంగా విజయోత్సవాన్ని ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయన జరుపుతున్న ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంతేకాకుండా మన యొక్క మదరకే గత 10 సంవత్సరాలు అభివృద్ధికి దూరమైనటువంటి మదర్ని కూడా మన యొక్క ప్రీతం నాయకులు ఉప ముఖ్యమంత్రి వారు బట్టి విక్రమార్క గారు కూడా వేల కోట్ల రూపాయలు ఆ రోజు ప్రచారంలోని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి మదర్ని సస్యశ్యామలం చేస్తాను, అభివృద్ధి చేస్తాను అనేటువంటి మాటకు అనుగుణంగా అనేక సీసీ రోడ్లు కానీ, కనెక్షన్ రోడ్లు కానీ, ప్రాజెక్టులు కానీ, ఈ విధంగా అంటే అండర్ డ్రైనేజ్ కానీ, ఈ విధంగా సబ్ స్టేషన్స్ శాంక్షన్ చేయటం కానీ, ఈ విధంగా అత్యధిక మోతాదులో నిధులు మదిరికి తీసుకొచ్చి మదర్ని అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మన యొక్క ప్రీతం నాయకులు బట్టి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి థ్యాంక్స్.